అర్బాజ్ని అపాయింట్మెంట్ లేకుండానే కలవడానికి వెళ్తాడు అభినవ్. అయితే అర్బాజ్ బాడీగార్డ్స్ అభినవ్ని గెంటేద్దామని చూస్తూ ఉండగా అప్పుడే ఒక పెద్దాయన అభినవ్ దగ్గరకు వచ్చి విషయం తెలుసుకుంటాడు. ఆ పెద్దాయన మరెవరో కాదు, అర్బాజ్. కాకపోతే ఆ విషయం అభినవ్కి ఇంకా తెలీదు. రంజన్ కూడా అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. చూడు, నీ దగ్గర డబ్బులుంటేనే నీ మాట చెల్లుతుందిక్కడ. ముష్టివాళ్లా కనిపించే వాళ్ళందరికీ అర్బాజ్ దర్శనం అంత ఈజీగా దొరకదు అన్నాడు అర్బాజ్. అందుకు సమాధానమిస్తూ, నువ్వంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఈ ముష్టివాణ్ణి నువ్వు ఆదుకోవాల్సిన పని కూడా లేదు అని చెప్పాడు అభినవ్. అర్బాజ్కి ఈ ప్రపంచంలో ఏదైనా ఎక్కువ ఇష్టమైంది ఉంది అంటే అది డబ్బు మాత్రమే. నోట్లో స్టైల్గా సిగార్ పెట్టుకుని అభినవ్ని, రంజన్ని అతని రూంలోకి పంపమని అనుచరులకు ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత వాళ్లు ఒక కారిడార్ నుంచి వెళ్లి చిందరవందరగా ఉన్న ఒక గదిలోకి ప్రవేశించారు. అక్కడ పుస్తకాలన్నీ ఇష్టమొచ్చినట్టు పడేసున్నాయి. అసలు ఆ రూమ్ని, ఆ బుక్స్ని పట్టించుకునేవాళ్లే లేరు అనిపిస్తుంది ఆ గది వాతావరణం చూస్తే. అంతేకాకుండా అక్కడ స్మోకింగ్ పైప్స్ చాలా ఉన్నాయి. రూమ్ బయటే కాకుండా లోపల కూడా బాడీగార్డ్స్ కాపలాగాస్తున్నారు. అభినవ్ ఆ రూమ్ మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అక్కడున్న గార్డ్స్ని కౌంట్ చేస్తున్నాడు. మొత్తం 15 మంది ఉండగా అర్బాజు కొంచెం నర్వస్గా కనిపిస్తున్నాడు. ఇంతలో ఒక 2 గార్డ్స్ ముందుకొచ్చి అభినవ్ని, రంజన్ని చెక్ చేశారు. అభినవ్ పాకెట్లో నుంచి ఒక డెబిట్ కార్డు దొరకగా దాన్ని తీసుకుని అర్బాజ్కి చూపిస్తూ, బాస్, కార్డేదో ఉంది అన్నారు. వెంటనే అర్బాజ్ వెనక్కి తిరగ్గా అభినవ్ మాత్రం గార్డుతో, నా కార్డు నాకిచ్చేయ్ అని కొంచెం గట్టిగా చెప్పాడు. అర్బాజ్తో ఎలా గొడవ పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్న అభినవ్కి అదే కరెక్ట్ అనిపించి యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇంతలో అర్బాజ్ మాట్లాడుతూ, నీ పప్పులేం ఉడకవు ఇక్కడ, ఈ మీటింగ్ అయిపోయేంతవరకు నీ కార్డు నీకివ్వడం కుదరదు అని చెప్పాడు. అదంతా నాకు తెలీదు, నా కార్డు నాకిచ్చేయి, అయినా నేనొచ్చిన పనికి ఈ కార్డుకి ఏంటి సంబంధం అని సూటిగా అడిగాడు అభినవ్. అర్బాజ్ తన నోట్లో ఉన్న స్మోకింగ్ పైప్ని తీసేసి, ఆ కార్డు నాకిచ్చేసి ఈ 2ని ఇక్కడి నుంచి గెంటేయ్ అని గార్డుకి ఆదేశించాడు. ఏయ్, అట్లీస్ట్ మా కార్డు ఇవ్వండి అని అభినవ్ కోసం ఫైట్ చేయాలనే తాపత్రయంతో కంగారుగా అన్నాడు రంజన్. మీ గురించి మీరేమనుకుంటున్నారు అసలు? ఇక్కడికొచ్చి అంత ఈజీగా వెళ్ళిపోవచ్చనా అని తేలిగ్గా అన్నాడు అర్బాజ్. అభినవ్ని చూపించిన రంజన్, ఇతనెవరో తెలీదా నీకు అని ప్రశ్నించాడు. కొంచెం చిరాగ్గా మొహం పెట్టి, ఎవర్రా వీడు, పోలీస్ ఆఫీసరా లేదా స్పయ్యా, పోనీ జర్నలిస్టా, చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? అసలు దేవుడే దిగొచ్చినా నేను భయపడను, ఎందుకంటే ఇప్పుడు మీరుంది నా అడ్డాలు, నేను తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అన్నాడు అర్బాజ్. అదంతా విన్న రంజన్ కొంచెం భయపడ్డాడు. కానీ అభినవ్లో మాత్రం ఏమాత్రం జంకులేదు. ఓకే ఫైన్, నీ మాటలు వింటుంటే నువ్వే అర్బాజ్ అని అర్థమైంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ కార్డు తిరిగిచ్చేయి, నీకే మంచిది. కాదు కూడదు అని మొండికేశావో మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. అర్బాజ్ ఆ వార్నింగ్ని ఎలా అర్థం చేసుకున్నాడో కానీ అలర్ట్ అవుతూ తన మనుషుల్ని కూడా అలర్ట్ చేస్తూ, వీడు పోలీస్ ఆఫీసర్లా ఉన్నాడు, మన పవర్ ఏంటో చూపించండి అని అరిచాడు. గార్డ్స్ అందరూ ఒక్కొక్కళ్ళుగా అభినవ్ వైపుకు నడుస్తూ ఉంటే రంజన్కు భయం ఎక్కువైంది. అర్బాజ్ మాత్రం స్మోకింగ్ పైపు వెలిగించి నోట్లో పెట్టుకుని యాక్షన్ డ్రామా చూడ్డానికి సిద్ధమయ్యాడు. అభినవ్లో మాత్రం ఏమాత్రం భయం లేకపోవడం గమనించి, ఒక పోలీసోడు నా ఇలాకాలోకొచ్చాడంటే అది డైరెక్ట్గా సింహం బోన్లో తలపెట్టడమే అని చురకంటించాడు. ఓరి పిచ్చోడా, ఇతను పోలీస్ కాదు, కలలో కూడా ఎదురవ్వకూడదనుకునే తుఫాను నీ ఎదురుగా నుంచుంది, నువ్వు అది కూడా గుర్తుపట్టట్లేదు అని భయపెట్టాడు రంజన్. అభినవ్కి రంజన్ రన్నింగ్ కామెంటరీ నచ్చలేదు. అందుకే అతని వైపు కోపంగా చూసి సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. తలుచుకుంటే అభినవ్ కూడా తన ఐడెంటిటీ రివీల్ చేసి ఉండొచ్చు, కానీ అక్రమ్కి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం సైలెంట్గా ఉన్నాడు. అందుకే రంజన్ని కూడా సైలెంట్గా ఉండమని చెప్పాడు. ఇక మాటలు కాకుండా చేతలు మొదలయ్యాయి. అర్బాజ్ గార్డ్స్ అందరూ ఫైట్కి ముందుకొచ్చారు. అభినవ్ మాత్రమే కాకుండా రంజన్ కూడా యాక్షన్లోకి దిగాడు. అభినవ్ లాగా అతను పెద్ద ఫైటర్ కాదు, అయినప్పటికీ సెల్ఫ్ డిఫెన్స్లో మీదకొస్తున్న రౌడీల మీద పడి గుద్దుల వర్షం కురిపించాడు. మరోవైపు అభినవ్ కూడా తన మొహం మీద గుద్దడానికి వచ్చిన వ్యక్తిని తంతే వాడు వెళ్లి గోడకతుక్కున్నాడు.
ఇంకొకటి పొట్టలో గట్టిగా పంచిచ్చాడు. వెనక వైపు నుంచి కొట్టడానికి వచ్చిన వాణ్ణి స్టైల్గా బ్యాక్ కిక్తో నేల కరిపించాడు. ఈలోగా రంజన్ని కొంతమంది రౌండప్ చేయడం గమనించి ఒక్క గెంతులో వాళ్ల మీదకి వెళ్లి నాన్ స్టాప్గా ఫైట్ చేసి వాళ్లని కింద పడేశాడు. ఆర్ యూ ఓకే అని అభినవ్ అడగడంతో ఎస్ ఐమ్ ఓకే థ్యాంక్ యూ బాస్ అని నవ్వాడు రంజన్. చూస్తుంటే పిల్లికి పులితో ఫైట్ చేయాలని ఆరాటంగా ఉన్నట్లుందే అంటూ అర్బాజ్ గన్ను బయటికి తీసి అభినవ్ మీదకి పాయింట్ చేశాడు. అభినవ్ సైలెంట్గా చూస్తూ నించున్నాడు. చేసిన డ్రామా చాలు, కమాన్ హ్యాండ్స్ అప్, వచ్చి ఈ కార్నర్లో సైలెంట్గా నించో అన్నాడు అర్బాజ్. అర్బాజ్ గన్ను తీయడంతో అప్పటిదాకా అభినవ్తో ఫైట్ చేసి కింద పడ్డ గార్డ్స్ ఒక్కొక్కరుగా పైకి లేచి అంతా ఏకమయ్యారు. అర్బాజ్ కరెక్ట్గా అభినవ్కి పాయింట్ బ్లాంక్లో ఎయిమ్ చేశాడు. ఆ నిమిషం అభినవ్కి ఏదైనా జరుగుతుందేమో అనే కంగారుతో కూడిన భయం వల్ల డాన్ చెప్పింది గుర్తు చేసుకుని నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యి, నీ ఎదురుగా నించుంది టైగర్ రా గూట్లే అని అరిచాడు. రంజన్ అలా చెప్పేస్తాడని ఊహించని అభినవ్ షాక్తో డిసప్పాయింట్ అయ్యాడు. అతనికి కోపం లేదు కాని రంజన్ అనవసరంగా భయపడి తొందరపడ్డాడు అనిపించింది. అభినవ్ వైపు అలానే చూస్తూ, వీడు టైగరా అని ఆశ్చర్యంగా అడిగాడు అర్బాజ్. అతను షాక్లో ఉన్నాడని గ్రహించి రంజన్, అభినవ్లు ఒకరివైపు ఒకళ్ళు చూసుకొని నవ్వుకున్నారు. అనవసరంగా నాతో గేమ్స్ ఆడద్దు, చావు కళ్ల ముందు ఉన్నప్పుడు నేను కూడా బోల్డ్ కబుర్లు చెప్తాను, ట్రిగ్గర్ నొక్కానుకో డైరెక్ట్గా పైకి పోతావు అని రంజన్కి వార్నింగ్ ఇచ్చాడు అర్బాజ్. నేను అబద్ధం చెప్పట్లేదు, నీ ముందు నించున్నది నిజంగా టైగర్, నువ్వు కలలో కూడా ఇలా టైగర్ని చూస్తా అని అతను నీ ఎదురుగా వచ్చి నించుంటాడని అనుకుని ఉండవు అని గట్టిగా నమ్మబలికాడు రంజన్. అర్బాజ్ వెంటనే లేచి అభినవ్ వైపుకు నడిచి అతన్ని పైనుంచి కింద వరకు చూసి, వీణ్ణి చూస్తే పట్టుమని 25 ఏళ్లు కూడా లేవనిపిస్తుంది, వీడు టైగర్ అంటే ఎలా నమ్ముతాను, ఇదో కొత్త నాటకమా అన్నాడు అర్బాజ్. నిజాన్ని ప్రశ్నించావనుకో నువ్వొక అబద్ధంలా మిగిలిపోతావు, నీ ఇష్టం అని షార్పుగా వార్నింగ్ ఇచ్చిన అభినవ్ అర్బాజ్ రిస్ట్ పట్టుకొని ఒకే ఒక్క పంచుతో అతని చేతిలో ఉన్న గన్ని కింద పడేశాడు. కరెక్ట్గా గురి చూసి కొట్టడంతో దెబ్బ గట్టిగా తగిలింది అర్బాజ్కి. ఆ నొప్పి తట్టుకోలేక గట్టిగా అరిచాడతను. కాని ఆ గన్ని తీసుకోవడానికి మళ్లీ వంగడంతో అభినవ్ అతని మెడ మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అర్బాజ్కి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. గన్ను మీద అభినవ్ కాలు పెట్టడంతో దాన్ని టచ్ చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. అభినవ్ కార్డు ఎవరి దగ్గరైతే ఉందో అతను ముందుకొచ్చి, రేయ్ మా బాస్ని ఏం చేస్తున్నావురా, వదిలేయ్ అని అరిచాడు. మర్యాదగా నువ్వైనా నా కార్డిచ్చేయి, లేదంటే వీడి చస్తాడు అని అర్బాజ్ వైపు జాలిగా చూశాడు అభినవ్. సరిగ్గా అప్పుడే పెద్దగా గన్ ఫైర్ అయిన శబ్దం వినిపించడంతో అందరూ ఉలిక్కిపడుతూ అలర్ట్ అయ్యారు. బయట నుంచి లోపలికి కొంతమంది మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి అభినవ్ ముందు నించొని అతనికి ప్రొటెక్షన్ ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో మోడర్న్ గన్స్ ఉన్నాయి. అందరూ అర్బాజ్కి అతని గార్డ్స్కి గన్స్ గురిపెట్టగానే అభినవ్ మళ్లీ నా కార్డిస్తారా అని అడిగాడు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఆ గార్డు అభినవ్ చేతికి కార్డునిచ్చేశాడు. ఆ తర్వాత మళ్లీ కోపంగా అర్బాజ్ మెడపై గట్టిగా కొట్టడంతో గట్టిగా దగ్గుతూ రక్తం కక్కాడు. అక్కడ జరుగుతున్నది డైజెస్ట్ చేసుకోలేక, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు అర్బాజ్. ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను అంటూ ముందుకొచ్చాడు గన్ను పట్టుకున్న డాన్. అతన్ని చూడగానే అర్బాజ్ ఆశ్చర్యపోయాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావో తెలుసా అని సూటిగా అడిగాడు డాన్. దెబ్బకి అతను చేసిన తప్పేంటో అర్బాజ్కి అర్థమైంది. అభినవ్ వైపు భయంగా చూస్తూ గుటకలు మింగుతున్నాడు. ఈలోపు డాన్ వైపు చూసిన అభినవ్ అసలు గన్ ఫైర్ చేయాల్సిన అవసరమేంటి అని కోపంగా అడిగాడు. బయట ఎవడో లోపల జరుగుతున్నది మొత్తం విన్నాడు, వాడు మీ ఫోటో కూడా తీసి ఎవరికో పంపించబోయాడు, అందుకే వెంటనే వాణ్ణి కాల్ చేసి ఆ ఫొటోస్ని డిలీట్ చేశాను అని ఎక్స్ప్లెయిన్ చేశాడు డాన్. అభినవ్ వెంటనే అర్బాజ్ వైపుకు తిరిగి, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను, నేను చెప్పింది జాగ్రత్తగా విని అందుకు ఒప్పుకున్నా ఉంటే హ్యాపీగా బతికేస్తావు, కాదు కూడదు అంటే నీ ఇష్టం అన్నాడు. నా నుంచి నీకేం కావాలి అని అడిగాడు అర్బాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ జరిగింది బయటికి లీక్ అవ్వకూడదు. ఈరోజు తర్వాత దీని గురించి కూడా ఎవ్వరూ మాట్లాడరు. ఎవరైనా అత్యుత్సాహంతో ఇక్కడ జరిగింది బయట పెట్టారో ఇందాక బయట చనిపోయిన వాడిలాగా మీరు కూడా కుక్క చావు చేస్తారు. అర్థమైందా
అని స్ట్రాంగ్గా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. ఎస్ సార్ అని అందరూ ఒకే గొంతులో అరిచి చెప్పారు. గుడ్ అని తలూపుతూ కొంచెం అర్బాజ్ వైపుకి వంగి, తన కంపెనీని అమ్మడానికి దేవా నీ దగ్గరకొచ్చాడని విన్నాను. ఆ కంపెనీలో నాకు కూడా షేర్స్ ఉన్నాయని, నాకు ఆ షేర్స్కి సంబంధించిన డబ్బులు ఇంకా కట్టలేదని నీకు చెప్పాడా లేదా అని అడిగాడు అభినవ్. అర్బాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నీ షేర్సా? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు దేవా ఎవరో తెలీదు అన్నాడు. అర్బాజ్ అబద్ధం ఆడుతున్నాడని అభినవ్కి ఇట్టే అర్థమైంది. అందుకే గన్ను చేతిలోకి తీసుకొని అతని నుదుటికి ఏం చేసి, 1 లాస్ట్ టైం అడుగుతున్నాను, నిజం చెప్పకపోతే ఈసారి గన్ను నా బదులు మాట్లాడాల్సొస్తుంది అని గన్ను లోడ్ చేసి భయపెట్టాడు. వద్దు వద్దు వద్దు, నిజం చెప్పేస్తాను. దేవా ఇక్కడికొచ్చి కంపెనీ అమ్మేద్దాం అనుకున్నాడు, కానీ నీ గురించి, నీ షేర్స్ గురించి ఏమీ చెప్పలేదు అన్నాడు అర్బాజ్. నిజం చెప్పు అర్బాజ్ అని డాన్ కూడా చెప్పాడు. ఈ పరిస్థితిలో అబద్ధం చెప్తాననుకున్నావా? దేవా వచ్చిన మాట నిజమే, కంపెనీ మొత్తం అతనిదే అని చెప్పాడు. అందుకే నేను కూడా 50-50 డీల్ ఒప్పుకున్నాను అన్నాడు అర్బాజ్. మీకు బయ్యర్ దొరికాడా అని క్యూరియస్గా అడిగాడు అభినవ్. దొరికాడు, రేపు అతనితో మీటింగ్ షెడ్యూల్ అయింది అన్నాడు అర్బాజ్. వెరీ గుడ్. సో రేపు ఆ బయ్యర్ని కలిశాక దేవా దగ్గర నుంచి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొనిరా. అలాగే నేనొచ్చి నిన్ను బెదిరించానని కూడా చెప్పు. నా దగ్గర నుంచి పారిపోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటికి తీసుకొస్తానని కూడా చెప్పు. వాడిలాగే వేషాలు వేస్తూ తిరిగాడంటే పోలీసులు పట్టుకొని రేపో మాపో జైల్లో కూడా వేస్తారు అన్నాడు అభినవ్. అర్బాజ్ మౌనంగా తలూపాడు. బుద్ధిగా డాక్యుమెంట్స్ తీసుకొని రేపు డాన్కిచ్చేయి అని చెప్పిన అభినవ్ లేచి నుంచున్నాడు. మరి నా మనీ సంగతేంటి అని అడిగాడు అర్బాజ్. దాని గురించి మర్చిపో, నీకు చిల్లి గవ్వ కూడా రాదు. ఒకవేళ పేచీ పెట్టావనుకో చంపి పడేస్తాను. పోనీ ఇక్బాల్కి నా గురించి చెప్పి డబ్బు గుంజుకుందాం అనుకుంటే డబ్బుతో సహా నిన్ను తగలబెట్టేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. అభినవ్ నోటి నుంచి రాకముందే ఇక్బాల్కి అభినవ్ గురించి చెప్పాలనుకున్నాడు అర్బాజ్. ఇప్పుడు ఏం జరగబోతోంది? అభినవ్ చెప్పినట్టు అర్బాజ్ వింటాడా? అభినవ్ రియల్ ఐడెంటిటీని ఇక్బాల్ తెలుసుకుంటాడా? ఇక్బాల్ నుంచి అభినవ్ ఎస్కేప్ అవ్వగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.